బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఈసారి ఋతుపవనాలు ముందే రావడంతో భారీ వర్షాలు కురిశాయి. ఆ భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతి నెలకొంది. దీనికి సంబంధించిన జూరాల ప్రాజెక్టుకి సంబంధించిన 12 గేట్లు ఎత్తివేశారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుకోవడంతో గురువారం మే 29, 2025 అంటే నిన్న సాయంత్రం 12 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే మే నెలలో జూరాల గేట్లు ఎత్తివేయడం గత 18 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే వరద ప్రవాహం పెరుగుతూనే వస్తుంది. గురువారం మధ్యాహ్నానికి జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం 80,000 క్యూసెక్లకు చేరింది. అదే శుక్రవారం ఉదయానికి ఈ ప్రవాహం 1,00,000 క్యూసెక్లు దాటినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలే ఈ అసాధారణ వరదకు కారణమని తెలుస్తోంది. అయితే ఈ వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ నీటి మట్టం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూరాల ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రానికి నీటి మట్టం 7.682 టీఎంసీలకు చేరింది. అయితే శుక్రవారం ఉదయం నాటికి ఇది 7.740 టీఎంసీలకు పెరిగినట్లు నమోదైంది. అయితే ప్రాజెక్ట్ పూర్తి స్థాయికి చేరుకోవడానికి ఇంకా తక్కువ సమయమే పడుతుందని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలంకు ప్రవాహాన్ని తరలిస్తున్నారు. అయితే జూరాల జలాశ్రయం గేట్లు ఎత్తేయడంతో దిగువనున్న శ్రీశైలం జలాశ్రయం కూడా వరద ప్రభావం ప్రారంభమైంది. అయితే ఇది శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. అయితే వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అనవసరంగా నదుల్లోకి వెళ్లవద్దని, పశువులను నది వైపుకు వెళ్లనివ్వద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే స్థానిక మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన చారిత్రక ప్రాముఖ్యతల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మే నెలలో జూరాల గేట్లు ఎత్తివేయడం అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మే నెలలో మండిపోయే ఎండలు ఉంటాయి. కానీ ఈసారి మండిపోయే ఎండలు లేవు కదా, వర్షం దుమ్మెత్తిపోస్తుంది. వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. అయితే సాధారణంగా ఈ సమయంలో రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. కానీ ఈ ఏడాది ఎగువ ప్రాంతాల్లో వర్షం కారణంగా అసాధారణ వరద సంభవించింది. అయితే ఇది రాబోయే ఋతుపవనాల కాలానికి మంచి సూచనగా భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఇది శుభ పరిణామంగా చెప్తున్నారు. అయితే ప్రాజెక్టులోని నీటి నిల్వ వ్యవసాయ అవసరాలకు మరియు తాగునీటి సరఫరాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటికే అధికారులు వరద పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే మే నెలలోనే జూరాల ప్రాజెక్టులోని అంత వరద నీరు ఏర్పడటం, 12 గేట్లు ఒకేసారి ఎత్తివేయడం అనేది ఇదే మొదటిసారిగా అందరూ చెప్తున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరణ దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నారు. ఈసారి నీటి కోసం ఎటు ఎదురు చూపులు చూడాల్సిన అవసరం లేదు. నీరు సమృద్ధిగా ఉందని రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పంటలన్నీ సమృద్ధిగా పండుతాయని భావిస్తున్నారు. అయితే మే నెలలోనే ఇంత వర్షపాతం, ఇంత వరద నీరు రావడం ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ నదుల దగ్గరుండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏవైతే పశువులు ఉంటాయో పశువుల్ని నది దగ్గరికి తీసుకెళ్లొద్దు. భారీ వరద సంభవిస్తున్న ఇలాంటి సమయాల్లో పశువులన్నింటినీ జాగ్రత్తగా ఉంచుకోవాలి, సురక్షిత ప్రాంతాల్లోనే ఉంచాలని అధికారులు చెప్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం, ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి సిగ్నేచర్ స్టూడియోస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఈసారి ఋతుపవనాలు ముందే రావడంతో భారీ వర్షాలు కురిశాయి. ఆ భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతి నెలకొంది. దీనికి సంబంధించిన జూరాల ప్రాజెక్టుకి సంబంధించిన 12 గేట్లు ఎత్తివేశారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుకోవడంతో గురువారం మే 29, 2025 అంటే నిన్న సాయంత్రం
12 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే మే నెలలో జూరాల గేట్లు ఎత్తివేయడం గత 18 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే వరద ప్రవాహం పెరుగుతూనే వస్తుంది. గురువారం మధ్యాహ్నానికి జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం 80,000 క్యూసెక్లకు చేరింది. అదే శుక్రవారం ఉదయానికి ఈ ప్రవాహం 1,00,000 క్యూసెక్లు దాటినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలే ఈ అసాధారణ వరదకు కారణమని తెలుస్తోంది. అయితే ఈ వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ నీటి మట్టం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూరాల ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రానికి నీటి మట్టం 7.682 టీఎంసీలకు చేరింది. అయితే శుక్రవారం ఉదయం నాటికి ఇది 7.740 టీఎంసీలకు పెరిగినట్లు నమోదైంది. అయితే ప్రాజెక్ట్ పూర్తి స్థాయికి చేరుకోవడానికి ఇంకా తక్కువ సమయమే పడుతుందని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలంకు ప్రవాహాన్ని తరలిస్తున్నారు. అయితే జూరాల జలాశ్రయం గేట్లు ఎత్తేయడంతో దిగువనున్న శ్రీశైలం జలాశ్రయం కూడా వరద ప్రభావం ప్రారంభమైంది. అయితే ఇది శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. అయితే వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అనవసరంగా నదుల్లోకి వెళ్లవద్దని, పశువులను నది వైపుకు వెళ్లనివ్వద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే స్థానిక మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన చారిత్రక ప్రాముఖ్యతల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మే నెలలో జూరాల గేట్లు ఎత్తివేయడం అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మే నెలలో మండిపోయే ఎండలు ఉంటాయి, కానీ ఈసారి మండిపోయే ఎండలు లేవు కదా, వర్షం దుమ్మెత్తిపోస్తుంది. వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. అయితే సాధారణంగా ఈ సమయంలో రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి, కానీ ఈ ఏడాది ఎగువ ప్రాంతాల్లో వర్షం కారణంగా అసాధారణ వరద సంభవించింది. అయితే ఇది రాబోయే ఋతుపవనాల కాలానికి మంచి సూచనగా భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఇది శుభ పరిణామంగా చెప్తున్నారు. అయితే ప్రాజెక్టులోని నీటి నిల్వ వ్యవసాయ అవసరాలకు మరియు తాగునీటి సరఫరాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటికే అధికారులు వరద పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే మే నెలలోనే జూరాల ప్రాజెక్టులోని అంత వరద నీరు ఏర్పడటం, 12 గేట్లు ఒకేసారి ఎత్తివేయడం అనేది ఇదే మొదటిసారిగా అందరూ చెప్తున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరణ దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నారు. ఈసారి నీటి కోసం ఎటు ఎదురు చూపులు చూడాల్సిన అవసరం లేదు, నీరు సమృద్ధిగా ఉందని రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పంటలన్నీ సమృద్ధిగా పండుతాయని భావిస్తున్నారు. అయితే మే నెలలోనే ఇంత వర్షపాతం, ఇంత వరద నీరు రావడం ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ నదుల దగ్గరుండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏవైతే పశువులు ఉంటాయో పశువుల్ని నది దగ్గరికి తీసుకెళ్లొద్దు. భారీ వరద సంభవిస్తున్న ఇలాంటి సమయాల్లో పశువులన్నింటినీ జాగ్రత్తగా ఉంచుకోవాలి, సురక్షిత ప్రాంతాల్లోనే ఉంచాలని అధికారులు చెప్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం, ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి సిగ్నేచర్ స్టూడియోస్.